ఎవ్వరు లేరంట. ఒక జర్నలిస్ట్ వెళ్తే ఆ, ఇలా ఉన్నాడు. తర్వాత దాసనారాయణరావు గారికి తెలిసి పద్మ గారు వచ్చి ముందు, తర్వాత ఇద్దరు ఆ దంపతులు ఇద్దరు వచ్చి, తర్వాత అందరికి ఫోన్ చేస్తే ఆరుద్ర వచ్చేసాడు ముందు. ఉమ్, అప్పుడే అన్నాడు ఆయన, పదండి ముందుకు, పదండి ముందుకు, తోసుకుపోదాం పదండి, పైకి పోదాం పదండి అన్నట్టుగా శ్రీశ్రీ వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయాడు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడంట ఆరుద్ర గారు. ఉమ్, అంటే ఇంతటి, అంటే ఒక కవికి ఇంతటి దుర్దశ రాకూడదని చెప్పేసి కవులందరూ, కవుల్లో ఎక్కువ ఆరుద్ర గారు బాధపడ్డారు. అదే, ఆరుద్ర గారి దగ్గరుండి అందరికి ఫోన్ చేసి, విరసం వాళ్ళందరికీ ఫోన్ చేయాలి కదండి మరి. ఈయన విప్లవ రచయిత సంఘం దీంట్లో ఉన్నాడు కదా ఆయన, అంచే అందరికి ఫోన్ చేసి అందరూ ఆ తర్వాత వచ్చారు. పట్టుమని 50 మంది లేరటండి ఆయన అంత్యక్రియలకి. అవునా? పట్టుమని దాసరి నారాయణరావు గారు సంతాప సభ పెట్టారు శ్రీశ్రీ గారి మీద. అప్పుడు ఆయన ప్రతిదానికి ఇండస్ట్రీలో ఎవరు పోయినా కూడా ఆయన పూనుకునేవారండి. ఆ పుణ్యమే ఆయన్ని కాపాడింది. ఏమండి, పూనుకుని శ్రీశ్రీ గారికి ఇది పెట్టాడు ఆయన, నివాళులు పెడితే అందరూ మామూలుగా ఇక గొప్పతనాలకు మాట్లాడేస్తారు కానీ నివాళి సభ అంటే మన అంత్యక్రియలు కూడా ఆయనే చేశారు. గురువుగారే అంత్యక్రియలు జరిపించారు మొత్తం. అటు సావిత్రి గారికి ఎలా చేశారో ఇటు శ్రీశ్రీ గారికి. అంటే ఇండస్ట్రీలో ఎవరు పోయినా కూడా ఆయన ముందు ఉండి ఇనిషియేటివ్ తీసుకుని చేసేవారు ఆయన.